హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. మీషోలో చాలా కొత్త డ్రెస్సెస్ అయితే కనుక వచ్చాయండి. అందులో ఈరోజు అయితే కనుక కొన్ని నేను బ్రాండెడ్ కలెక్షన్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ షేర్ చేయడానికి అయితే కనుక 4 డిఫరెంట్ డిజైన్స్ని తీసుకొచ్చాను. సో వీటన్నిటి లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు డ్రెస్ పర్చేసింగ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీ సైజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకుని మీరు హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చూసేద్దాం. చలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ డ్రెస్ అండి. చక్కగా వైట్ కలర్ షిమ్మర్ లాంటి షైన్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్లో ఉంది. ఏదైతే మనం మీషోలో చూసామో సేమ్ అదే డిజైన్ అయితే కనుక మనకి వెండర్ అనేది పంపున్నారండి. సో ఇది టాప్ అండ్ బాటమ్ దుపట్టా టోటల్గా అయితే కనుక వైట్ కలర్ పైన 3 పీస్ కాన్సెప్ట్ సెట్ కంప్లీట్ పార్టీ వేర్లో అయితే కనుక వచ్చిందండి. ఇదైతే కనుక మనకి బాటమ్ అండ్ దుపట్టా ఓపెన్ చేద్దాము. క్లియర్గా అయితే కనుక అసలు ఎలా వచ్చాయి వీటి డిజైన్స్ అయితే కనుక చూద్దాము. ఫస్ట్ అయితే కనుక కుర్తీ చూపిస్తున్నానండి. నేను నా సైజ్ అయితే తెప్పించుకున్నాను అనమాట, ఎక్సెల్ సైజ్. ఇది ఇట్లా వచ్చేస్తుంది. కంప్లీట్ వైట్ కావాలనుకునేవారు, వైట్ లవర్స్కి అయితే కనుక చక్కని పార్టీ వేర్ హై క్వాలిటీ మెటీరియల్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉందండి. చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన వచ్చింది. షిమ్మర్ మెటీరియల్ అని చెప్తాం కదా, లైక్ ఆ మెటీరియల్ అనమాట. ఒకవేళ కాదు ఇంకా వేరే ఉంటే కనుక, అంటే లైక్ నాకు చెప్పడం ఏమైనా రాలేదు, ఒకవేళ వేరే మెటీరియల్ ఉందంటే కనుక కింద నాకు కామెంట్లో తప్పకుండా చెప్పొచ్చు. కొంచెం ఇట్లా సౌండ్ కూడా వస్తుందండి. సో నేనైతే షిమ్మర్ అనే అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి విత్ లైనింగ్లో అయితే కనుక కంప్లీట్గా ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ అనేది కింది వరకు వచ్చిందండి విత్ లైనింగ్తోని. కింద అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్ హైలైట్ చేశారు విత్ లేస్ బార్డర్. దీనికి వచ్చినటువంటి బాటమ్ అండి ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో అయితే కనుక స్ట్రైట్ కట్ బాటమ్ అయితే తీసుకున్నారు. కింద అయితే కనుక మనకి సేమ్ ఏదైతే కుర్తీకి హైలైట్ చేసినటువంటి ఈ లేస్ వర్క్ ఏదైతే ఉందో దాంతో హైలైట్ చేశారు. మనకి ఎట్లా అంటే పాకిస్తానీ సూట్స్ వస్తాయి కదా అండి, రిలేటెడ్గా కొంచెం దానికి దగ్గరగా ఉందని కూడా చెప్పొచ్చు. సో మీరు ఏదైనా కాంట్రాస్ట్లో వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. బట్ దీనికైతే కనుక దుపట్టా అనేది వైట్ కలర్ పైన ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన విత్ లేస్తో అయితే కనుక మధ్యలో ఫ్లవర్ బూటీ అయితే కనుక తీసుకుని కంప్లీట్ లుక్ అయితే కనుక 2 మీటర్స్తోని దుపట్టా అనేది ఇచ్చారండి. ఈ 3 కలిపి అయితే కనుక మనకి ఈ విధంగా ఒక సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెట్ అండి, ఇది కూడా చాలా బాగుంది. 3 పీస్ సెట్. ఇదైతే కనుక కుర్తీ చక్కని కలర్ కాంబినేషన్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగినట్టుగా అయితే కనుక బ్రాండెడ్ అండి. ఇది కూడా ఇప్పుడు బ్రాండెడ్ కూడా చాలా అయితే కనుక మంచి రేట్లో వస్తున్నాయి మనకి మీషోలో. సో నేనైతే సెలెక్టెడ్గా నాకు నచ్చినవి అయితే కనుక షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. అండ్ ఇదైతే కనుక కుర్తీ అండి ఎక్సెల్ సైజు. ఎందుకంటే నేను సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. కొంతమంది కామెంట్స్లో చెప్తున్నారు మీరు ఏ సైజ్ ఆర్డర్ తీసుకున్నారో కూడా అది కూడా చెప్పండి అనేసి. అందుకోసమే ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి సైజ్ గురించి కూడా మాట్లాడుతున్నానండి. విత్ లైనింగ్లో అయితే కనుక మనకి ఈ విధంగా అవైలబుల్గా ఉంది. లైనింగ్ అయితే కనుక ఇక్కడ వరకే ఉందండి. కింద అయితే కనుక మనకి ఇది లైనింగ్ అనేది లేదనమాట. నేను ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే లైనింగ్ ఉందండి. అంటే నెక్ మన చెస్ట్ పార్ట్ వరకు లైనింగ్ వచ్చింది. వర్క్ అనేది గుచ్చుకోకుండా ఇక్కడ వరకు వేసారనమాట. థ్రెడ్ వర్క్ అనేది గుచ్చుకోకుండా వచ్చినటువంటి ఆర్గన్జా దుపట్టా అండి. ఈ విధంగా అయితే కనుక ఫ్లోరల్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది. బడ్జెట్ రేంజ్లో ఉంది సెట్ అయితే కనుక. సో నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి చూడండి అండి. మంచి క్వాలిటీ ఉంది రెండు కూడా మనకైతే కనుక సెట్ కుర్తీ, దాంతోపాటు అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ 3 కలిపి మనకు ఒక సెట్ అండి. సో బ్యాక్ సైడ్ అయితే కనుక గ్రిప్పింగ్ పర్పస్ ఈ విధంగా వచ్చింది. మంచి కలర్ ట్రెండింగ్ పని అయితే కనుక ఉంది. ఇది బాటమ్. ఈ 3 కలిపి అయితే కనుక మనకు ఒక సెట్ అయిపోయినాయి. ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. మంచి కలర్ సైజెస్ ఉన్నాయి. మరొక సెట్ అండి ఆఫ్ వైట్ పైన అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్కాలప్ బార్డర్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా బాటమ్ టాప్ అనమాట. సో ఆఫ్ వైట్ కావాలనుకునేవారు, పర్టికులర్గా ఇలాంటి కలర్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళు కూడా చూడొచ్చండి. ఏదైతే మనం ఫోటోలో చూసామో మీషోలో సేమ్ యాజ్ టీజ్గా అయితే కనుక వచ్చింది. నెక్ వచ్చేస్తే కనుక సింపుల్ వీ కట్ వచ్చిందండి. కింది వరకు లైనింగ్ కూడా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వెరీ సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఉందండి. లైక్ మనకి ఇది సిల్కిష్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుందండి. చాలా హై క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక. ఫ్రంట్ అండ్ బ్యాక్ 3/4 హ్యాండ్ పైన అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా మనకైతే కనుక ఇదే కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. సాఫ్ట్ ఆర్గన్జా బేస్ పైన అయితే కనుక తీసుకున్నారు. అండ్ కుర్తీ అలాగే దుపట్టా వచ్చేసి అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి. 4 సైడ్ అయితే కనుక మనకి బార్డర్ అనేది ఈ విధంగా హైలైట్ చేస్తూ మనకైతే కనుక దుపట్టా అనేది ఇలా ఇచ్చేసారు. సో చాలా బాగుందండి. వెరీ క్లాసిక్ కలర్, క్లాసిక్ కాంబినేషన్. దీంతో పాటు వచ్చినటువంటి బాటమ్ చూసినట్లయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చిందండి. ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. పట్టీ స్టైల్ వచ్చింది. స్ట్రైట్ కట్ బాటమ్ అనమాట. సింపుల్ డిజైన్, క్లాస్ డిజైన్. ఈ 3 కలిపి ఒక సెట్ అండి మనకి ఇలాగా.
ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ సారీ మనం నిన్న వీడియోలో ఇచ్చామండి ఆల్రెడీ. ఎవరైనా ఒకవేళ కావాలనుకుంటే కనుక ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సారీ లింక్ కూడా పెడతాను. అండ్ బ్లౌజ్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది, పిక్ కూడా యాడ్ చేశాను, నచ్చింది అనుకుంటే ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక చక్కని కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక నేను మరొక సెట్ తెప్పించానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి కలర్స్ పైన బ్రాండెడ్లో వస్తున్నటువంటి సెట్స్ అండి. ఆర్గన్జా పైన అయితే కనుక మనకి 3 పీస్ సెట్ చాలా చాలా బాగుంది, క్లాస్గా అయితే కనుక ఉందండి. ఇది కూడా ఎక్సెల్ సైజ్ పైన అయితే కనుక తెప్పించున్నాను, విత్ లైనింగ్ వచ్చేసింది, కింది వరకు కూడా లైనింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ అయితే కనుక ప్రింటెడ్ కాన్సెప్ట్తో అయితే కనుక ప్యాటర్న్ హైలైట్ చేశారు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి, ఇట్లా వచ్చేస్తుంది. ఆర్గన్జా మెటీరియల్ పైనే మనకైతే కనుక గోటా లేస్తూనైతే కనుక ఇది మనకి ఈ విధంగా 2 సైడ్లో ఇక్కడ కుర్తీకి ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్నే మనకైతే కనుక ఎడ్జ్లో దుపట్టాకి 2 సైడ్స్లో కూడా మనకైతే కనుక ఈ డిజైన్ అనేది తీసుకున్నారండి. మిడిల్ పార్ట్ అయితే కనుక మనకి ఇట్లాగా ప్లెయిన్గా వచ్చేసింది. అండ్ దీనికి వచ్చినటువంటి కాటన్ బాటమ్, ఇదైతే కనుక ఫ్రంట్, ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో బ్యాక్. సో ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి వచ్చినటువంటి చక్కని కలర్ సెట్ అండి. సైజెస్ ఉన్నాయి దీనిలో కూడా, ఒకసారి చెక్ చేయండి. నేను తీసుకున్నటువంటి వెండర్ నుంచి నేను లింక్ జనరేట్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. నచ్చింది అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నానంటే చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే మీకు వచ్చినట్టుగా మాకు రావట్లేవు అని. అందుకోసమే నేను నా వెండర్ని రికమెండ్ చేస్తూ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కాబట్టి సో మీకు సేమ్ ప్రోడక్టే దొరుకుతుంది అనేది నా నమ్మకం. సో ఇవ్వండి కలెక్షన్స్. మరో మంచి వీడియోలో రేపు కలుద్దాం. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ రేపు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.